హరిహర వీరమాల్లో ఇప్పటికే వచ్చిన సాంగ్స్ అన్ని కావచ్చు ఫుల్ హిట్ అయ్యాయి. సో రీసెంట్ గానే ఇంకో కొత్త సాంగ్ వచ్చింది, అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అదే మూవీలో ఒక సాంగ్ ఉంది కదా, కొల్లగొట్టిన ఆదిరో అని చెప్పేసి. డెఫినెట్లీ June 12th రోజు బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టబోతున్నాడు అనమాట. ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి, మనం చావా చూసుకున్నట్లయితే అది కూడా హిస్టారికల్ మూవీనే. అదే బ్యాక్డ్రాప్లో సేమ్ మూవీ వస్తుంది అండ్ డిఫరెంట్ స్టోరీ అనమాట. అటు చూసుకుంటే నార్త్ సైడ్ వారియర్ అని చెప్పి చూపెట్టారు, ఇటు మన తెలుగు స్టేట్ వారియర్ కాబట్టి డెఫినెట్లీ మన వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయడం మాత్రం ఫస్ట్ టైం. అంటే ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ సినిమా అంత హిట్ ఇవ్వదేమో, చాలా మంది వెయిట్ చేసి అలసిపోయారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే అంటారు కదా, సబర్ కా ఫల్ మీఠా హోతాయని చెప్పేసి. అంటే ఎంత ఆగితే అంత బాగుంటుందట. ఎప్పుడు కూడా మామిడి పండు తీసుకొని అది ఆగి అది మక్కిన తర్వాత తింటేనే స్వీట్గా ఉంటుంది. అదే కానీ అప్పటిదప్పుడే తినేసినాం అనుకోండి పుల్లగా ఉంటుంది. కాబట్టి సబర్ కా ఫల్ మీఠా అవుతాయని నేనంట. మరి ఇప్పుడు June 1st నుంచి థియేటర్స్ కూడా ఓపెన్ చేయమని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ మాత్రమే క్లోజ్ అయినాయి, మల్టీ స్క్రీన్స్ ఇవి ఏం క్లోజ్ అవ్వలేదు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే, దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు, మనకి సింగిల్ స్క్రీన్స్ ఎందుకు, ఇవి ఉన్నాయి కాబట్టి మనం వీటిలో చేసుకోవచ్చు అండ్ అంతే కలెక్షన్స్ వస్తాయి, కలెక్షన్స్ పరంగా ఎలాంటి అది ఉండదని చెప్పి ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత వెయిట్ చేసినామో దానికి తగ్గ ఫలితం ఉంటుంది అంటారు. ఉంటుంది. ఎందుకు అండ్ అంతేకాకుండా మన పవర్ స్టార్ గారిని చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాం మన స్క్రీన్ మీద. అంటే ఆయన అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత పొలిటికల్గా వెళ్ళిపోయిన తర్వాత మనం సినిమాల్లో చూడలేదు అండ్ ఎలాంటి యాడ్స్ ఇవి కూడా రాలేదు పవర్ స్టార్ గారి తరపు నుంచి. సో ఫస్ట్ సినిమా ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి మామూలుగా ఉండదు. అండ్ ఏపీలో మాత్రం 12 AM, 4 AM, 7 AM, 9 AM ఈ షోస్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ 24 hours షోస్ ఉన్నాయి. కంపల్సరీ కలెక్షన్లో వర్షమే. పవన్ కళ్యాణ్ గారు మన పాలిటిక్ను దిగి దగ్గర నుంచి పార్టీలోనే మొత్తం మునిగిపోయారు కాబట్టి కొత్తగా సినిమా తీస్తున్నారు. దానికి కాబట్టి కొంత సినిమా మొత్తం ఫుల్ హైలైట్ అయింది. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురే లేదు, అస్మత్ధామకి ఎదురేదు, పవన్ కళ్యాణ్కి తిరుగులేదు. కుర్రోళ్ళు అందరూ ఫుల్ హడావుడి చేస్తారు. జనసేన పార్టీ కుర్రోళ్ళ తరపున కానీ మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన కుర్రోళ్ళు అందరూ కానీ ఆ సినిమాని ఫుల్ హైలైట్ చేస్తారు. హైలైట్ చేసి ఆ సినిమాని బంపర్ సూపర్ మెజారిటీతో హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఫుల్ అంటే మొత్తం దృష్టి అంతా కూడా పాలిటిక్స్లో ఉంది కదా. సో ఒక సినిమా వస్తుంది ఖచ్చితంగా, మరి పుష్ప, బాహుబలి లాంటి రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ చేసే అవకాశం ఉందంట? రికార్డ్స్ బ్రేక్ చేయడం కాదు, అసలు మామూలుగా బద్దలు పగిలిపోవటమే. ఇక అయోధ్యలో రాముడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మా దేవుడు లాగా ఉన్నాడు. ఆ కొటేషన్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సినిమాలు వస్తే ఇంకా మనం చెప్పే పని లేదు. బ్రేక్ నొక్కితే బండి ఆగిద్ది, పవన్ కళ్యాణ్ చూస్తే గుండె ఆగిద్ది. ఆ సినిమా అట్ట మంట పుట్టిద్ది అంతే. చాలా మంది ఫ్యాన్స్ కి జీరో ఎక్స్పెక్టేషన్స్ హరిహర వీరమల్లు మీద. అండ్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఏం బాగాలేదు అంటున్నారు. సో దానికి ఏమంటావు మరి? ఇప్పుడు అన్న అక్క కండిపండు, చెల్లికి చిరంజీవి అని చెబుతాం. సినిమా రాలేదుగా, ఇంకా వచ్చిన తర్వాత చూస్తారు. ఫ్యాన్స్ అందరూ వాళ్ళు చూసి నచ్చిందా నచ్చలేదా, ఏ హీరోయిడు ఏ హీరో హిట్, పవన్ కళ్యాణ్ హిట్టా ఎవరి హిట్టా చూస్తారు. హరిహర వీరమల్లు ఎక్స్పెక్టేషన్స్ మించుండిద్దండి, ఎవరు నిరుత్సాహపడద్దు. టీజరు సాంగ్ చూసి మన సినిమా గురించి మొత్తం చెప్పక 3 గంటల సినిమా 1 నిమిషం టీజర్ ఒక సాంగ్ పెట్టి చెప్పలేం. సినిమా మొత్తం చూస్తే కానీ అసలు లోపల డైరెక్షన్ ఎలా తీసాడు, అసలు స్టోరీ ఏంది, దాన్ని బట్టి సినిమా అనేది ముందుకెళ్ళిద్ది. అంతేగాని 1 నిమిషం టీజర్ చూసి లేకపోతే ఒక సాంగ్ చూసి మన సినిమా మొత్తం చెప్పలేము. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈరోజు ప్యాన్ ఇండియా రేంజ్లో రేపు తీస్తున్నారు. అది 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు హరిహర వీరమల్లు. కంపల్సరీగా అభిమానులందరినీ ఆదరించిద్ది. ఈరోజు ఆయన ఒకవైపు డిప్యూటీ సీఎంగా కొన్ని కీలక శాఖలు కూడా నిర్వహిస్తూ చాలా బిజీగా ఉన్నా కానీ అభిమానుల కోసం ఈరోజు ఆయన సినిమాలు కూడా తీస్తున్నారు, ఎక్కడ అభిమానులు నిరుత్సాహపరచకుండా. ఈ సినిమా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా ఇది కావున రేపు June 12 అనుకుంటా రిలీజు. సినిమా నాకు తెలిసి అభిమానులు అంచనాలు మించి ఉండిద్ది, ఎక్కడ తక్కువ కాదు, సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అయ్యిద్ది. మేము కూడా సినిమా కోసం వెయిటింగ్ అన్న. ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే 13 times పోస్ట్పోన్ చేశారు కదా. సో ఇప్పుడు June 1st నుంచి కూడా ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే, మేము థియేటర్స్ మాకు పర్సెంటేజ్ ఇవ్వకపోతే ఓపెన్ చేయమంటున్నారు. సో మరి ఒకవేళ June 12th కైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా June 12th అన్నారు కాబట్టి వచ్చిద్దండి. అదిగాక June 1st నుంచి ఏదో థియేటర్లు కూడా బంద్ అంటున్నారు. మరి అది కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యే చూసుకొని దాన్ని బట్టి రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఒక పొలిటీషియన్ వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వడం అనేది అసలు అంటే అతన్ని చాలామంది ఆరాధిస్తారు ఆంధ్రప్రదేశ్లో.
అది అతనికి 21 సీట్లు కూడా 21 సీట్లు గెలిచారు. అది ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతాం అనేది ఆంధ్రాలో ఒక పండగ లాంటిది. హరహర వీరమల్లు రిలీజ్ చాలామంది ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు చూడడం కోసమని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో ఇలాంటి పాత్ర ఎప్పుడూ పోషించలేదు. సో ఆ లుక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది అనిపిస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడడం కోసం. అంటే ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమా కూడా ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేయలేదు. ఈ సినిమా 13 టైమ్స్ పోస్ట్పోన్ చేశారు. సో చాలా మంది ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు. సో మరి అసలు సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎట్లా? హిట్ అవుతుంది, కన్ఫర్మ్గా హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే పొలిటికల్ వల్ల కొంచెం ఆయన డేట్స్ ఇవ్వలేకపోయారు, అందుకని పోస్ట్ పోన్ జరుగుతుందని నా అభిప్రాయం. అన్న మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా పాలిటిక్స్లోనే ఉంటే బాగుంటుందా, లేకపోతే రెండు చేస్తే బాగుంటుందా, లేకపోతే ఓన్లీ సినిమాలు చేస్తేనే బాగుంటుందా? నా ఉద్దేశం అయితే పాలిటిక్స్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా కాకుండా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు చేయాలి, ఏదో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది చేయడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పాలిటిక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా 2029లో, అది ఆగడానికి వాడిపోవడానికి గల కారణం ఉంటుంది సినిమాలు చేస్తే. అది ఇప్పుడు అభివృద్ధి చేస్తేనే కానీ రేపొద్దున జనాల కూడా కొంచెం నమ్మకం వచ్చి చేయడానికి బాగుంటుందని నెక్స్ట్ కూడా ఎలక్షన్స్ పాలిటిక్స్లో ఉంటేనే బెటర్ అని. సినిమా అయితే బాగానే ఉంటుంది అన్న. ప్రజెంట్ అయితే రాజకీయంలో అతను బిజీగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అతనికి సహకరించి, ఆంధ్ర ప్రజలందరూ కూడా సహకరించి ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇంకా మనకంటూ ఒక రాజధాని లేదు కాబట్టి 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఒక అందమైన అమరావతిని డెవలప్మెంట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో ప్రతి రాష్ట్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్తారని వాళ్ళ లక్ష్యం మీద ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక 10 సంవత్సరాలు గెలిపించుకోవాలి. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా సినిమాలు చేస్తేనే బాగుంటుందా, లేకపోతే రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందా? రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్న. ఎందుకంటే అతను ఓన్గా డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి. అతను లంచాలు తీసుకోవడం కానీ లేకపోతే బిజినెస్లు కానీ ఏం లేవు. అతను కష్టపడి సినిమాలు తీసి అది ప్రజల గురించే పెడుతున్నారు. ఎందుకంటే మనం ఒక 10,000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే కష్టం. అతను లక్షల్లో దానం చేస్తున్నాడు. అది ఆ సినిమాలు చేస్తేనే అతనికి వస్తుంది. ఎన్నో కోట్ల రూపాయలు మాత్రము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కరెక్ట్గా. ఈ ఒక్క ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏది కానీ కరెక్ట్గా కట్టేవాడు అతను ఒక్కడే. ఇప్పుడు కొంతమంది అసలు ఆయనకు సినిమా రంగం నుంచి వచ్చిండు కదా, అసలు ఆయనకు అనుభవమే లేదు, రాజకీయం అంటే ఏదో తెలియదు అని కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రాజకీయం తెలియదు అంటే ఏం చేయాలన్నా? ప్రజలకు మంచి చేస్తే రాజకీయం అవుతుంది. అంతేగాని రాజకీయం అంటే ఇప్పుడు లంచాలు దోచుకోవాలా లేకపోతే ఏదో భూములు కబ్జా చేయాలా అవి అతనికైతే తెలియదు. నేను ఉన్నట్టు చెప్తున్నాను. కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం పిఠాపురం ఉన్న అదృష్టము ఒకటి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక 15 సంవత్సరాలు కానీ మనం గెలిపించుకోగలిగితే మనకు మంచి అమరావతి తయారవుతుందని నేను నా అభిప్రాయం. ఓకే అన్న, ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు రాబోయే హరిహర వీరమల్లు సినిమా మంచి హిట్ అవుతుందా, లేకపోతే చాలామంది ఇంట్రెస్ట్ పోయిందని కూడా అంటున్నారు. సో ఏ విధంగా అన్న, నేను కళ్యాణ్ గారి ఫేవర్గా మాట్లాడకూడదు. సినిమా అయితే 100% బాగుంటుంది. ఎందుకంటే ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు కాబట్టి అందరూ బాగుంటుందని అనుకుంటారు. సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం కాబట్టి అసలు నార్మల్గానే పవన్ కళ్యాణ్ గురించి హై హోప్స్ ఉంటాయి. అందులోనూ ఇప్పుడు చాలా 5 సంవత్సరాల తర్వాత చాలా వెయిట్ చేసి జనాలకు ఎట్లా అంటారు అంటే ఎప్పుడు వస్తారా బాబు అన్నంత ఫీలింగ్లో అసలు ఏమంటారు ఎడారిలో వర్షం పడ్డట్లు అనిపిస్తుంది ఇప్పుడు జనాలకు. 13 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అందులోనూ సినిమా కూడా కీరవాణి గారు మ్యూజిక్ హైలైట్ ఉంది ఇందులో. నిన్ననే ఒక పాట చూశాను నేను, మస్తుంది అసలు. ఇక చూడాలి జూన్ 12 అసలు థియేటర్లు బదులైపోతున్నాయి అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి అన్న, చాలా మంది ఏమంటున్నారంటే ఈ 13 సార్లు పోస్ట్పోన్ చేయడం వల్ల, ఈ 5 ఇయర్స్ వెయిట్ చేయడం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్సే అంటున్నారు. సో మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉంటుంది అంటారా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అస్సలు ఉండదు, ఫ్లాప్ అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏంటంటే జనాలకు అన్నిసార్లు పోస్ట్పోన్ చేసినాడు, వస్తుందా రాదా అని ఒక అంటే కొంచెం జనాలు వస్తారో రారు అన్నట్లుండే. కాకపోతే ఏంటంటే నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఈవెంట్ చేసేసి ఇంకా కొన్ని ఈవెంట్లు ఉంటాయి తొందరలో అని చెప్పడం వల్ల ఇంకేంటంటే ఇక జనాలకు అందరికి అర్థమైపోయింది పక్కా రిలీజ్ అని. ఇక ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఈసారి పక్కా రిలీజ్ అయిపోతుంది సినిమా అని చెప్పేసి పక్కా ఇక ఎంటర్టైన్మెంట్. అందులోనూ పవర్ స్టార్. అందులో డౌట్ అన్న, ఇప్పుడు June 1 నుంచి థియేటర్స్ మేము ఓపెన్ చేయమని చెప్పేసి ఎగ్జిబిటర్లు అంటే వాళ్ళకు కూడా పర్సంటేజ్ కావాలని, మరి ఒకవేళ June 1 నుంచి క్లోజ్ చేస్తే మరి 12th వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? అంత ఆషామాషీలు అనౌన్స్ చేయరు కదా.
అంత ముందు ప్రిపేర్ లేనిది మేము జూన్కు 12కు రిలీజ్ చేస్తున్నామని చెప్పరు కదా. ఎందుకంటారంటే సినిమా ప్రొడక్షన్ అంటారంటే అందరూ కలిపి చేసుకునేదే ఇది. సో వాళ్ళు అంత క్లారిటీగా చెప్పారంటారంటే కంపల్సరీ వీళ్ళ అదే అందులోనూ పెద్ద పవర్ స్టార్ సినిమా అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకేంటంటారంటే థియేటర్లో వీళ్ళని ముందే మాట్లాడుకుంటారు. వీళ్ళు కంపల్సరీ మాట్లాడుకొని అనౌన్స్ చేస్తారు కంపల్సరీ. ఓకే అన్న, ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? ఒక 5 years 13 times పోస్ట్ పోన్. సో ఓవరాల్గా మన ఎక్స్పెక్టేషన్స్కి ఇన్ని రోజుల వెయిటింగ్స్కి సరైన రిజల్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. అందులోనూ పాన్ ఇండియా, అందులోనూ కీరవాణి గారు మ్యూజిక్ సూపర్. అసలు సినిమా అనేది నిన్న ఆ పాట వింటుంటేనే నాకు చాలా గుస్ బంప్స్ వచ్చినాయి. ఆ పాట వింటుంటే అసలు మస్తు అనిపించింది నాకు. ఇంకా అది థియేటర్లో చూస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది చాలా హోప్ ఉంది నాకు. సో నేను కంపల్సరీ వెళ్ళి థియేటర్లో సినిమా చూసేసి అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఎక్స్పెక్టేషన్ అయితే హెవీగానే ఉంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుండే కదా, వాయిస్ కరెక్ట్ అవుతుంది. ఎక్కువ లాజ్గా మాట్లాడాలి. అదే ఎక్స్పెక్టేషన్ అయితే వెరీ హై ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్ వెరీ హై, మేబీ రీచ్ అవుతుందని, కంబ్యాక్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా రాజకీయాల్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం హరిహర వీరమల్ సినిమా వస్తుంది. సో చాలా మంది మాకు అంటే ఇంట్రెస్ట్ లేదని కూడా అంటున్నారు. మరి హైప్ అవుతుందా లేదా సినిమా? ఇంట్రెస్ట్ అని ఏం లేదు. ఎంత గ్యాప్ అయినా హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, హెడ్ కోర్ ఫ్యాన్స్, ఎట్లా అయినా చూస్తారు, ఎట్లయినా సెలబ్రేట్ చేసుకుంటారు లాంగ్ గ్యాప్ తర్వాత. అది ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. అంటే చాలా మంది సినిమా హిట్ కాదు, ఒక నార్మల్ అని అంటున్నారు. మీరేమంటారు? నార్మల్ అయితే ఏం లేదు. మేబీ ఇంకా టీజర్స్ అయితే సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఇంకా టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయితే మేబీ చెప్పొచ్చు. కానీ సాంగ్స్ ఒక 2 రిలీజ్ అయినాయి అంతే. అంటే ఇప్పటి వరకు సినిమాని ఒక 13 times పోస్ట్ పోన్ చేశారు. సో ఫ్యాన్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు. సో మరి అసలు హిట్ అవుతుందా లేదా అనేది పెద్ద డౌట్ అన్నమాట. పోస్ట్ పోన్ అనేది వాళ్ళది హై బడ్జెట్ మూవీ కాబట్టి టైం అది డేట్ షెడ్యూల్ చూసుకొని చేస్తారేమో అని అనిపిస్తుంది. హిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్ అంతే. నేను ఇంకా చూడలేదండి, పేరు విన్నాను వస్తుందని. సో వచ్చాక అయితే ఫస్ట్ చూడాలని ఇంప్రెషన్తోనే వెళ్తాము. పవన్ కళ్యాణ్ లుక్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా 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 చాలా బాగుంటుంది. కొంచెం పౌరాణిక రోల్ టైప్ ఉంది కదా, బాలకృష్ణ గారు ఎటువంటి జోరు చేసే రోల్ చెప్పిన ఈయన చేయలేదు ఎప్పుడు. అంటే ఈయన చేస్తే బాగానే ఉంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎనీ టైం ఏది పవర్గా చేసినా కూడా అతను అంతే తగ్గేదే లేదు. ఐ థింక్ పబ్లిక్ అంతా సినిమాలో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఇంకోవైపు పొలిటికల్లో వచ్చే ఆనందం ఆంధ్రాలో ఇంకా హ్యాపీగా ఉంటుంది. రెండు ఈక్వల్గానే ఉంటుంది, బట్ సినిమాలో ఉంటేనే ఇంకా చాలా బాగుంటుందని మా ఒపీనియన్. సినిమాలోనే సూపర్. జనాలకు మంచి చేస్తాడు ఆయన. ఇలా ఉన్నా ఇక్కడ ఉన్నా కానీ జనాలకు మంచి చేయాలని ప్రయత్నిస్తాడు తప్ప. సో అది నా ఒపీనియన్ కాదు కదా సార్. నా ఒపీనియన్ ఏంటంటే ఆయన పొలిటికల్ కంటే సినిమాలో చేసింది బాగుంటుంది.